వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఏ బంకు దగ్గర చూసుకున్నా ఏ పెట్రోలియం దగ్గర చూసుకున్నా కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఆయిల్ లేదు అనే విషయాలు అయితే వినబడుతున్నాయి. మరి నిజానికి పెట్రోల్ లేదా, డీజిల్ లేదా, ఆయిల్ లేదా అనే విషయాలకైతే మనం ఒకసారి వెళ్తే ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి బంక్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ హెచ్పి బంకును మొత్తం మనం చూసుకున్నట్లయితే టోటల్గా బారికేడ్లు గేట్లు వేసేసి మొత్తానికే మూసేసిరు. మరి అన్న ఎందుకు ఇలా మూయడం జరిగిందంటే పెట్రోలు, డీజిల్, ఆయిల్ లేదు. ఆ కొరతతో మేమైతే మూసేసినాము. ఒకటే ట్యాంకర్ వస్తుంది. ఆ ఒక్క ట్యాంకర్ వచ్చినా కూడా సరిపోవట్లేదు. రోజువారీ టూ వీలర్స్ కానీ ఏదైతే ఫోర్ వీలర్స్ కానీ ఉంటాయో ఆ ఫోర్ వీలర్స్కు టూ వీలర్స్కి అయితే ఇక్కడ పెట్రోల్ అయితే సగటున సరిపోవట్లేదు అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. మనం చూసుకుంటే హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అవుతున్నాము. సో చూసుకోండి, నిర్మానుష్యంగా ఎవ్వరు లేకుండా, ఎలాంటి వాహనాలు లేకుండా అసలు నడుస్తుందా నడవట్లేదా అనే రీతిలోనైతే ఈ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి యాజమాన్యమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మరి ఎందుకు ఈ విధంగా పెట్రోల్ కొరత అనేది ఏర్పడిందని. అన్న నమస్తే. ఏంటన్నా మరి పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు, ఆయిల్ దొరుకుతలేదు అని చెప్తున్నారు. అవును, లోన్లు ఇస్తలేరు మాకు. ఎందుకు? లోన్లు స్టాకేజ్ అంటారు మొత్తం. ఒక్క ట్యాంకర్ ఇస్తారు. ఆ ట్యాంకరు నాలుగైదు గంటలలో అయిపోతుంది. అంటే సుమారుగా ఒక రోజులో ఈ బంకు దగ్గరికి ఎన్ని టూ వీలర్స్ కానీ లేదంటే వేళ్ళనే ఇక వెయిలలోనే వస్తాయి. వేళ్ళనే అంటే ఇంతకనము వెయిలలో వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ అయితే సరిపోతలేదు. ఇంకా ట్యాంకర్స్ ఇవ్వట్లేదు. అదే లోన్లు ఇస్తలేరు. ఇక ఎందుకు ఇస్తలేరో కూడా తెలియదు మరి. ఇక స్టార్టేజ్ ఉంది అంటారు, అంతేగాని లోన్లు ఎందుకు ఇస్తారు? అన్న మీరు చెప్పండి అన్న, ఏంటిది స్టాక్ లేదంటున్నారు, మరి స్ట్రైక్ అంటున్నారు, ఏంది అసలు విషయం? అదే స్ట్రైక్ నడుతుంది. అక్కడ నుంచి వస్తానే కదా ట్యాంకర్ అంటే వచ్చేది. ఎక్కడి నుంచి అన్న? అది ఆంధ్ర నుంచి వస్తుంది. అది డిపో నుంచి వస్తుంది. అది డిపో నుంచి వస్తాయి. అట్లా మీరు ఇక్కడ ఏం చేస్తారన్న? మేము ఇక్కడ డ్యూటీ చేస్తాం, క్యాషియర్ డ్యూటీ చేస్తాం. మరి ఒకటే వస్తుంది, ఆ ఒకటి కూడా సరిపోవట్లేదు అనేది చెప్తున్నారు కదా. సరిపోవట్లేదు. మరి ఒకటి 4-5 గంటలలో అయిపోతుంది. అది 4-5 గంటలలో అయిపోతుంది. సరే అన్న. అన్న నమస్తేనే. నమస్తే. ఇక్కడ మీరు పెట్రోల్ బంక్ లో పని చేస్తారా? నేను క్యాషియర్. క్యాషియరా అన్న? మరి ఏంటి కొరత అనేది ఎక్కడ ఏర్పడుతుంది? కొరత ఏడా లేదు సార్. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పెట్రోల్ బంకులు ఉన్నాయి, వాళ్ళకు అనివార్య కారణం వల్ల కొందరికి స్టాక్ లేదు. ఈ 5-6 పెట్రోల్ బంకులు మొత్తం ఒక పెట్రోల్ బంక్కి రావడం వల్ల షార్ట్ తొందర అయిపోతుంది. మా లిమిట్ ఒక ట్యాంకర్. ఈ 10 బంకులు లేక మాకు తొందరగా షార్ట్ అయిపోయింది. అంతే. ఈ 10 బంకులు కూడా నడవట్లేదు అంటారా? నడవట్లేదు కదా, స్టాక్ అందుబాటులో రావట్లేదు. కాస్త 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఇట్లాగే మళ్ళీ ఎప్పటిలాగా ఫ్రీ అవుతుంది. అంటే అన్న మనకు మెయిన్గా స్టాకు ఎక్కడ నుంచి ఏ ప్రదేశం నుంచి వస్తుంది? అది ఖచ్చితంగా చెప్పలేము సార్. కొన్ని స్టేట్ ప్రకారం డిపో కొన్ని ఏరియాలకు ఉంటుంది. మాకు అందుబాటులో ఉన్న కాడికి వస్తాయి. గట్కేసర్ డిపో నుంచి వస్తాయి. గట్కేసర్ డిపో నుంచి మాకు వస్తుంది. కొన్ని ఏరియాలు బట్టి అక్కడికి డిపో వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొరత అనేది బాగా ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో నిన్న ఆంధ్రాలో డీజిల్ షార్టేజ్ అనేది వాస్తవమే, కానీ అది తరచూ పడవచ్చు. 2 రోజులు ఉంటుందేమో, మేబీ అంత షార్టేజ్ అయితే ఏం లేదు. యూసఫ్ కూడా కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, దాని తర్వాత నెంబర్ 12 కావచ్చు, ప్రతి దగ్గర ఏ బంక్లో చూసినా మొత్తం ఎక్కడికక్కడికి వాహనాలు. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు చుట్టుపక్కల పెట్రోల్ బంకులు అందుబాటులో స్టాక్ లేకపోవడం వల్ల ఈ రెగ్యులర్గా పెట్రోల్ బంక్ వాడేవాళ్ళు 5 బంకులు పెట్రోల్ బంకులు వాడడం వల్ల షార్టేజ్ తొందర అయిపోతుంది. అంతే తప్ప పెట్రోల్ ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కూడా ట్యాంకర్ వస్తుంది, సరిపోతుంది 99%. అట్లేం లేదు. కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్, 2 రోజులు 3 రోజులు, అంతే తప్ప ఎప్పటిలాగా ఫ్రీ అవుతుంది. డైలీ ఒక లిమిట్ అయ్యే ట్యాంకర్, ఒక 5 ట్యాంకర్ల పబ్లిక్ వచ్చినాక మేము షార్టేజ్ ఉండకపోతే ఏముంటుంది సార్? అట్లే అవుతుంది. కొంచెం ఇబ్బంది ఉంది. కస్టమర్తో అయితే ప్రాబ్లమ్స్. 1-2 అవర్స్ వెయిట్ చేసి కూడా ఖాళీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి బండి తీసుకొని ఇక్కడికి వచ్చారు కదా, ఏంటి మరి పెట్రోల్ గురించి ఏమని చెప్తున్నారు? పెట్రోల్ పంప్ అయితే అన్నీ బంద్ ఉన్నాయన్న. చాలా అయితే ఇప్పటికి 10 పెట్రోల్ పంపులు తిరిగాను. చాలా లైన్ ఉంది. బండి ఏమో చాలా పెట్రోల్ లేదు, దేనిలో పెట్రోల్ లేదు. చాలా కోసం తిరుగుతున్నాను. ఇక్కడ ఉందేమో అని చెప్పి ఇక్కడికి వచ్చినవి ఇంకొక రాదు, ఈరోజు ట్యాంకర్ రాదు అని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. చాలామంది అయితే చాలా ఇబ్బంది ఉందన్న. పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి, ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి, దేనికైనా పెట్రోల్ కావాలి మనకి. ఇప్పుడు ఫ్యామిలీ రోడ్ పైన ఉంది, మన బండి ఆగిపోయింది, ఏం చేయలేం మనం. పెట్రోల్ లేదు బండిలో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బండి ఇక్కడ తీసుకొచ్చి ఆగాను. బండి వస్తుందని చెప్పారు, ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ. అందుకోసమే వెయిట్ చేస్తున్నాము. సగటున ఎంత పెట్రోల్ కొట్టిస్తారు? మేమైతే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకుంటున్నాం అన్న. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఒక వారం రోజులు వస్తుంది మనకి. వారం రోజుల తర్వాత ఫ్రీ అయిపోతుందని చెప్తున్నారు.
మళ్ళీ ఆ వారం రోజుల తర్వాత అవి ఫ్రీ అవుతుందో లేదో మనం అంత గ్యారంటీ చెప్పలేమంటున్నారు. చూద్దాం, ఫుల్ ట్యాంక్ కొట్టించుకుందాం. ఇంకా ఎగస్ట్రా ఇప్పుడు బాటిల్లో బి ఇస్తలే కదన్నా, ఓన్లీ బండ్లోనే కొట్టించుకోవాలంటున్నారు. ఏమున్నా చూడాలన్న ఇక ఏమున్నా. రైట్ అన్న. సో చూసుకుంటే మనమైతే రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి జనాలను అయితే అడిగి తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, మాకైతే సగటున ఒకటే ట్యాంకర్ వస్తుంది. మరి ఈ ట్యాంకర్ అయితే 3 నుంచి 4 గంటల లోపే అయిపోతుంది. కాబట్టి రోజుకు సగటున 5,000 నుంచి 6,000 మంది వస్తారు. మరి 5,000 నుంచి 6,000 మంది వచ్చినప్పుడు ఈ ఒక్క ట్యాంకర్ అయితే అందరికీ సరిపోదు కదా. కాబట్టి పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుంది అనేమో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా ఇందులో పనిచేసేటువంటి క్యాషియర్లు, పెట్రోల్ కొట్టే వాళ్ళే కావచ్చు చెప్తున్న విషయము. మరి కొంతమంది అయితే బయట ఏమంటున్నారంటే, మేమైతే బండి తీసుకొని వచ్చినాము, బండి తీసుకొని వస్తే పెట్రోల్ లేదని చెప్తున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? భార్య పిల్లలతో అయితే మేము రోడ్ ఎక్కినాము, బండి ఆగిపోయింది, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనే విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు.